అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. నీ ద్వారా అయితే రికమెండేషన్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. రికమెండేషన్ నాకంటే పవర్ఫుల్ రికమెండేషన్ ఒకటి ఉంది. నువ్వు ఇక్కడే ఉండు. బాగానే ఉంటుంది, మరి వాళ్ళ నాన్న ఒప్పుకోవాలి కదా. దాంట్లో ఉన్న వెరీ సింపుల్ అమ్మా. నువ్వు ఈ నాన్నతో చెప్తే, ఈ నాన్న ఆ నాన్నతో చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అమ్మా, చెప్పమ్మా చెప్పమ్మా. ఏమండి, అబ్బాయి ఒక్కడే అమెరికా వెళితే బాగుంటుందా? బాగుండదు, అదే నేను ఆలోచిస్తాను. వెంట మనం కూడా వెళ్తే బాగుంటుంది. మనం కదండి, ప్రియను కూడా వెంట పంపిస్తే బాగుంటుంది. ఓ అలా వచ్చావా? మరి ప్రియ వెళ్ళాలంటే వాళ్ళు నాన్న ఒప్పుకోవాలి కదా. ఐడియా బాగానే ఉంది బా, కానీ పాస్పోర్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటాను. అయినా ప్రయత్నిస్తాను అనుకో. అనుకోవడం కాదు, పంపించకపోతే నా ప్రాణాలు తోడేస్తాడు. పెళ్లి కావాల్సిన అమ్మాయిని పెళ్లి కాని అబ్బాయితో 1 సంవత్సరం పాటు అందులో అమెరికాలో ఉంచితే తర్వాత ఏమవుతుంది? మరేం పర్వాలేదు, అమ్మాయి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉంటుంది సార్, లోకానికి నమ్మకం ఉండద్దు. పట్టుకోండి. అబ్బా, ఎడం చెయ్యి పట్టుకున్నారు, ఎదురు దెబ్బ. వద్దండి. పెళ్లిగాని ఆడపిల్ల వెంట పెట్టుకుని అమెరికా వెళ్ళటం మంచిది కాదేమో అని మీ నాన్న మా నాన్నతో అంటే, మా నాన్న మా అమ్మతో అంటే, మా అమ్మ నాతో అంటే నేను నీతో అంటున్నాను. అయితే నన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్ళు. దాన్ని ఉంది, నాకే అభ్యంతరం లేదు. అయితే ఈ విషయం నువ్వు మీ నాన్నతో చెప్పు. మీ నాన్న మా నాన్నతో చెప్తాడు, మా నాన్న మా అమ్మతో చెప్తాడు, మా అమ్మ నాతో చెప్తే నేను నీతో చెప్తాను. బాయి అమ్మలు నాన్నలు అరగడాలు అదంతా నాకు తెలీదు. నువ్వు బయలుదేరు, నెల తిరగకుండా మా నాన్న తీసుకుని నేను వచ్చేస్తాను. అదు నెల తిరగకుండానా, నెల తప్పకుండానా? ఏమండి, మనకు పాలు పోస్తుంది సీతమ్మ వాళ్ళ అన్నయ్యండి. నమస్కారం అండి. కూర్చోండి కూర్చోండి. వీరికి తెలిసిన వారి తోటలో చిన్న ఇల్లుందట, అదంతా అమ్మకానికి వచ్చిందట. మనకెందుకు? ఏమండి, అబ్బాయి పెళ్ళైన తర్వాత మనం హాయిగా ఏ తోటలో ఇల్లు కట్టుకుని ఉండొచ్చని మీరే కదండి అన్నారు. ఓహో, ఏదో మాట వరుస కన్నా అనుకో. సరే, ఇంతకీ ఎంత చెప్తున్నారట? చెప్పండి. ఎకరన్నర పొలం దాకా ఉంటుందండి. 50,000 చెప్తున్నారు వాళ్ళు. మనం గట్టిగా వెలిపెడితే 40,000కి ఇవ్వచ్చు. ఎందుకైనా మంచిది, మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు నచ్చితే ఖాయం చేసుకోవచ్చు. అట్లాగే చూద్దాం. ఫ్లైట్ టైం అయిపోయింది, మరి బట్టలు అవి సర్దేసుకుని రెడీ అయిపో. ఏం బయలుదేరమంటారు? మంచి చీర ఒక్కటి లేదు. అయితే ఏంలే, మనం వెళుతున్న సింగపూర్ అన్ని అక్కడ కొనుక్కోవచ్చు. బయలుదేరు. అయ్యా, మీరేమీ అనుకోకపోతే ఒక విషయం, మీరిద్దరూ కలిసి ఏరోడ్రోమ్కి వెళ్ళారనుకోండి, అంత బాగుండదు. నాకు ఈ విషయం తట్టనే లేదు. అందుకని మీరు ముందు వెళితే వెనక చల్లాయిని తీసుకొస్తాను. అలాగే బాబు, మీకు రిలీఫ్ ఇవ్వడంలో ఎంత బాధ్యత ఉందో మీ పరువు ప్రతిష్టలు కాపాడటంలో కూడా అంత బాధ్యత ఉంది బాబు. ఎయిర్పోర్ట్ లో ఉంటాను. ఇదిగో చూడు, సింగపూర్ వెళ్ళటం కాదు, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే ఇల్లు కట్టించడానికి పునాదులు ఇప్పుడే తవ్వించాను. గోడలు కట్టాలి, సీలింగ్ వేయాలి, ఇంకా చాలా చాలా చెయ్యాలి. ఎలా వస్తావో ఏమో. దా. నమస్కారం అండి. బావగారు ఎక్కడ లేరండి. ఎక్కడికి వెళ్ళారు? ఏదో సింగపూర్ వెళ్ళారని చెబుతున్నారు. సింగపూరా? దేనికి? తెలీదండి. నాతో మాట మాత్రం చెప్పలేదే. నాతోనే ఒక మాట చెప్పలేదు, మీతో చెప్పకపోవటం తప్పేనండి. ఏమండి, ఆ తోట మనం కొనుక్కోపోతే వేరే ఎవరికైనా ఇచ్చేస్తారట. అది సరేనే, బాగా ఊళ్ళో లేడే మరి. లేకపోతే ఏమిటండి, ఆయన వచ్చిన తర్వాత చెప్పొచ్చుగా. ఆయనతో చెప్పకుండా కొంటే ప్రాణాలు తీసేస్తారా ఏమిటి? ప్రాణాలు తీస్తాడని కాదు. సరే, తీసుకుంటామని చెప్పు. రండి రండి. నమస్కారం బావగారు, నమస్కారం. ప్రయాణం ఎలా జరిగింది? బాబు, ఒక్క నిమిషం దిగుతారా? లేదయ్యా, అర్జెంట్ పని మీద వెళ్తున్నా, మళ్ళీ వస్తాను కదా. మీతో ఒక్క ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. ఏమిటది? ఏమి లేదు బాబు, మీరేమన్నా కొనుక్కోండి అని మీతో అంటే మీరేమో మా బావగారు అంటారు. మరి మీరు లేనప్పుడు మీ బావగారు ఏం చేశారో తెలుసా? ఏం చేశాడు? ఒక తోట కొనేశారండి. నే లేకుండా అలాంటి పని చేయడే. నేను అబద్ధం చెబుతానా? మీకే తెలుస్తుంది కదా. సరే. ఏం బావా, ఎప్పుడొచ్చావు? పొద్దుటే. ఏమిటి అంత అర్జెంటుగా ఊరిలో? ఏముంటుంది, మనకి ఆఫీస్ పనులు ఉంటాయిగా. నీతో ఒక చిన్న విషయం చెప్పాలి బావా. ఏమిటది? ఏం లేదు, ఈ మధ్య తోట ఒకటి బేరానికి వచ్చింది. ఎక్కడ? అదే నీ పొలం లేదు, దాని పక్కనే 1 ఎకరన్నర ఉంటుంది. మధ్యలో చిన్న పార్క్ కూడా ఉంది. మీ చెల్లాయి చూసి ముచ్చట పడింది, అందుకని దాని పేరు మీదుగా కొనేశాను. కొనేసావన్నమాట. అనుకో, అయినా నువ్వు ఉంటే నిన్ను తీసుకెళ్ళి ఒకసారి చూపిద్దాం అనుకున్నాను. చూసేదేముందిలే, కొనేసావుగా. నువ్వు చూస్తే నాకు అదొక తృప్తి. కొనేసావు కదా, అది ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది, ఎప్పుడో చూడొచ్చు. ఈ కొండాలు అమ్మడాల్లో పడిపోయి అకౌంట్ సంగతి బొత్తుగా మర్చిపోయినట్టున్నావు. ఆడిటర్ గారు రమ్మని కబురు చేశారు, అర్జెంట్ గా వెళ్ళు.
బాబు ఎప్పటికైనా గుర్తుంచుకోండి, ఈనాటి వరకు చరిత్రలో పార్ట్నర్షిప్తో స్టార్ట్ అయిన ఏ వ్యాపార సంస్థలు కూడా సంవత్సరాల తరబడి నిలబడలేదు. ఒకవేళ నిలిచిన వారికి పిల్లలు పుట్టిన తర్వాత నిలబడలేదు. ఒకవేళ నిలిచిన ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత నిలబడలేదు. కనుక ఆయన జాగ్రత్త ఆయన పడుతున్నప్పుడు మీ జాగ్రత్త మీరు పడండి అంటున్నాను. మీరు పడతాను అంటే ఆ అమ్మ కాళ్ళ మీద పడైనా సరే ఆ స్కూటర్ ఏజెన్సీ తీసుకొస్తాను. అలాగూ వీల్లేదంటారు అనుకోండి, ఇంకెప్పుడు ఈ ప్రస్తావన చేయను. నా చేతుల్లో ఒకటి పట్టుకోమని ఎప్పుడు అడగండి. సరే అలాగే చేయవయ్యా. ఆయనకు తోచిన నిర్ణయాలు ఆయన తీసుకునేటప్పుడు మనకు తోచిన నిర్ణయాలు మనం తీసుకుందాం. అదేగా. ఓహో, మళ్ళీ కొత్త ప్రపోజల్స్ ఏమైనా పట్టుకొచ్చావా? కొత్త ప్రపోజల్స్ అంటే మామూలు కాదండి. ఆ. స్కూటర్ల ఏజెన్సీ అని ఒకటి. స్కూటర్ల ఏజెన్సీ? దానికేం బ్రహ్మాండం అయింది ఏం బావా? అవును బావా, ఈ ఏజెన్సీ అమ్మాయి పేరు మీద తీసుకుందాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. అసలు ఏజెన్సీ లక్ష్మి లాంటిది. ఇక మహాలక్ష్మి లాంటి అమ్మాయి పేరుతో తీసుకోవడం కంటే ఆనందం ఉంటుంది. తప్పకుండా తీసుకో బావా. చాలు చాలు. ఏమండి, ఆ, అన్నయ్య మీరు లేకుండా సొంతంగా వేరే వ్యాపారం పెట్టారట? అబ్బే అదేం లేదే. ఈ ట్యాక్స్లు ఈ గొడవల కోసమని మేమే వేరే కంపెనీ పేరుతో అలా చేస్తున్నాం అంతే. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు? ఎప్పటికైనా మిమ్మల్ని బయటికి పంపిస్తారని ఊళ్ళో చాలా మంది చెప్పుకుంటున్నారు. నోర్మయ్య, వేద తెలివితేటలు నువ్వును. ఇద్దరు పార్ట్నర్స్ గురించి ఈ లోకంలో ఏ ఇద్దరు మంచిగా చెప్పున్నారు కనుక ప్రపంచం తీరే అంత. వెరీ గుడ్ బావా, వెరీ గుడ్. ఈ వచ్చిన ఆర్డర్స్ పెట్టి చూస్తే ఇవాళ ఎవరికైనా స్కూటర్ కావాలంటే రావడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది అనమాట. నాకు తెలుసు బావా దీని డిమాండ్ ఇంత పెరుగుతుందని. ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు బావా. దాని పేరు మీద పెట్టిన మొట్టమొదటి బిజినెస్ ఇది. ఒక్క స్కూటర్ కూడా బయటకు వెళ్ళకుండా ఇంత డిమాండ్ ఉందంటే రేపు డెలివరీ ప్రారంభించాక ఈ బిజినెస్ ఏ రేంజ్కి వెళ్తుందో, ఎన్ని లక్షలు మిగులుతాయో. అదే కదా. స్పీకింగ్. నేను బాబు శటకోపాలు. చెప్పు. అయ్యా కొంప మునిగింది. ఏమిటి? ఏమీ లేదు, చాకో కూల్ డ్రింక్స్ కంపెనీ ఉందే, అది కొంచెం గందరగోళంలో పడిపోయింది బాబు. ఏమీ లేదు, మరి దానికి ఇచ్చిన పర్మిషన్లన్నీ గవర్నమెంట్ వారు ఆపు చేశారట. దాంతోపాటు మనం ఇచ్చిన అడ్వాన్స్ కూడా చివరికి గంగపాలయ్యేటట్టు ఉంది. అందుకని తమరు మీ తెలివితేటలు ఉపయోగించి ఆ ఏజెన్సీని మరొకరి పేరు మీద కనుక ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఏమిటి బావా, ఏమైంది? ఏం లేదు బావా, ఆ, స్కూటర్ ఏజెన్సీలో చాలా లక్షల లాభం వచ్చేట్టుంది కదా. ఆ, అంటే ఆ లాభం అంతా అమ్మాయికి చెందుతుంది. అంటే నాకెందుకో మనస్కరించడం లేదు బావా. అమ్మాయి పేరు మీద ఒక ఫర్మ్ ఉన్నప్పుడు అబ్బాయి పేరు మీద కూడా ఒకటి ఉండడం న్యాయం. అంచేత పని చేద్దాం, మన జాయింట్ ఫార్మ్ లో ఉన్న చాకో డ్రింక్స్ అబ్బాయి పేరును పెట్టేద్దాం. ఎందుకలా? అంటే ఏం లేదు, అమ్మాయి చాలా అదృష్టవంతురాలని తేలిపోయింది. అబ్బాయి అదృష్టం ఎంతో అమ్మాయి అదృష్టం ఎంతో తేల్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైము అని నేను తెలుసుకున్నాను. అదే వాడి బావా, నీకు ఎట్లా బాగుంటుందని చూస్తే అలా చెయ్యి. అలాగే. ఆ, హలో అయ్యా, మరి నాకు ఒక ఐడియా వచ్చింది. లేదు, నువ్వు పెట్టేయి. చాకో డ్రింక్స్ ఏజెన్సీ మొత్తం అబ్బాయి పేరు మీద తీసుకున్నాడు. నిజమేనండి? నిజంగానే. అది గనక మార్కెట్లోకి వచ్చి పాపులర్ అయిందంటే మనకు వచ్చే లాభాలు లక్షల్లో కాదు కోట్లలో ఉంటుంది. మొట్టమొదటి ఏమనుకున్నాడో కంపెనీ పేరు మీద జాయింట్ గానే తీసుకున్నాడు. తరువాత అబ్బాయి పేరు మీదగా రాసేసాడు. ప్రియా, అరే హే, పిలిచావా? నువ్వు ఎప్పుడొచ్చా? ఎప్పుడు రావడం ఏంటి? ఎప్పుడు నీ పక్కనేగా ఉంటాను. పక్కన ఉంటాం కాదు, లోపల ఉండాలి. సరే, పిలిచావు, గబుక్కుని బయటకు వచ్చాను. సరే, ఉత్తరంలో ఏం రాసావు? ఏముంది, మామూలే. నాది నాకేమోంది. ఉత్తరంలో రాసిస్తానేంటి? మరి ఎలా ఇస్తానంటే? డైరెక్ట్ గా రావాలి, నన్ను దగ్గర తీసుకోవాలి, అప్పుడు అడగాలి. ఇవ్వకపోతే బలవంతంగా తీసుకోవాలి. ఆల్ రైట్. 1 2 రా బావా, రా కూర్చో. ఏమే, మీ అన్నయ్య వచ్చాడు, కొంచెం కాఫీ పెట్టరా. ఏం కాఫీలే బావా. ఏమిటంత నీరసంగా మాట్లాడుతున్నావు? విషయం నీరసమైందే. అంటే నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి బావా. ఏమిటిది? ఆ చాకో డ్రింక్స్ ఏజెన్సీ మీద డబ్బు పెట్టాం కదా, అవును. ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ స్టాప్ చేసేసింది.
మరి మనం ఇచ్చిన అడ్వాన్స్? ఏం అడ్వాన్సు? మనం చేసింది బ్లాక్ అడ్జస్ట్మెంట్ కదా. జెండా ఎత్తేసాక జెండాపై కపిరాజు లేడు, నెత్తి మీద పిలకరాజు లేడు. అంటే మనం ఇచ్చిన 15 లక్షలు పోయినట్టేనయ్యా. అందుకే కదా ఈ బాధ అంతాను. ఏదైనా తినే వాళ్ళకి అదృష్టం ఉండాలి. కనీసం 50 లక్షలైనా లాభం వస్తుంది అనుకున్నాను. ఏదో మీ వాడి పేరు మీద పెట్టాను, తినే రాతలేదు, పోయింది. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేస్తావు? ఆ 15 లక్షల రూపాయలు నీ పర్సనల్ అకౌంట్ లో వేసుకోవాలి. ఒకవేళ కంపెనీ అకౌంట్ లో వేసామనుకో కంపెనీ దివాలా తీస్తుంది. కంపెనీ దివాలా తీసిందనుకో పరపద పోతుంది. పరపద పోయిందనుకో మన ఇద్దరం పోతాం. ఎవరో ఒకరు నిలబడి ఉంటే ఆ రెండో వాళ్ళకి సాయం చేసుకోవచ్చు. అయినా నువ్వేం పెద్ద వర్రీ కాకు. ఏదో విధంగా నేను జెండా ఎగరేస్తాను కదా. మరి నేను వెళ్తాను. ఏమండి ఏమండి యాజ్ ఇట్ ఈస్ గా ఈ మార్చి నెలాఖరుకు ఉన్న ఆస్తులు, కంపెనీ ఆస్తి, కంపెనీ బాకీలు, బ్యాంక్ బ్యాలెన్స్, ఇతర ఆదాయాలు ఇవన్నీ లెక్కలు చూస్తే మీ ఇద్దరికీ సరి సమానంగా పంచితే కంపెనీ మీకు ఇవ్వవలసింది 13,48,000 రూపాయలు. చాకో డ్రింక్స్ వ్యాపార నిమిత్తం కంపెనీ నుంచి మీరు 15 లక్షలు తీసి అడ్వాన్స్ ఇచ్చారు. అంటే ఆ 15 లక్షలు మీరు కంపెనీకి బాకీ ఉన్నారన్నమాట. కంపెనీ మీకు ఇవ్వవలసింది, మీరు కంపెనీకి ఇవ్వవలసింది లెక్కలు చూస్తే మీరు 1,52,000 రూపాయలు కంపెనీకి ఇవ్వాలి. ఇది అప్ టు డేట్ లెక్క. ఏమిటి? కంపెనీకి నేను 1,52,000 రూపాయలు బాకీ ఉన్నానా? బావా నువ్వేం బాధపడకు. ఆడిటర్ గారు ఆ లాస్ కూడా నా అకౌంట్ లో రాసి పారేయండి. సరే బావా, కంపెనీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా వేరే డబ్బు ఏదో కొంత నీ దగ్గర ఉందని చెప్పావు. మరి ఏది నువ్వు మాట్లాడేది బ్లాక్ మనీ గురించా? బాగానే ఉంది. ఆఫీసర్లు వచ్చినప్పుడు, ఏజెంట్లు వచ్చినప్పుడు ఇచ్చిన పార్టీలు, డిన్నర్లు అవి ఎక్కడి నుంచి ఖర్చు ఎక్కడది అనుకున్నావు? ఇందులోదే. నీ కొడుకును ఫారెన్ పంపించాం, ఆ డబ్బు ఎక్కడిది? ఇందులోదే. నీ కొడుకు వాడుతున్న స్కూటర్కి అయ్యే పెట్రోల్ ఖర్చు ఎక్కడిది? ఇందులోదే. అప్పుడు 5-6 సార్లు నీకు చెల్లాయికి బట్టలు కొన్నాను, ఎందులోది? ఇందులోదే. ఓసారి వర్షం వస్తున్నప్పుడు నువ్వు అర్జెంటుగా గొడుగు కావాలన్నావు, ఎందులోది? ఇందులోదే. అది కొంప మీద పెంకులు పగిలిపోయినప్పుడు. బావా ఇంకేం చెప్పదు, నా లెక్క నాకు సరిగ్గా సరిపోయింది. ఆడిటర్ గారు, ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి, అక్కడ సంతకాలు పెట్టిన వెళ్ళిపోతాను అంతే. హలో, శేఖర్ హియర్. మిస్టర్ శేఖర్ బాబు, yes, ఐఎమ్ రాజ్ స్పీకింగ్ హియర్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చూడండి, మీరు మార్నింగ్ ఫోన్ చేశారు కదా డబ్బు పంపించమని. ఈలోగా మీ అంకుల్ దగ్గర నుంచి నాకు కేబుల్ వచ్చింది, మీకేమి డబ్బు పంపించొద్దు, అతను తంటాలేమో అతను పడతాడు అని. ఇస్ ఇట్? ఆయన ఇలా చెప్పారా? ఏ కారణం ఏం చెప్పలేదు. ఐ సీ. ఐఎమ్ సారీ, ఏమనుకోవద్దు పంపించలేదని. ఓకే. ఎవరు కావాలండి మీకు? సారీ, ఈ ఇల్లు మీరు కొన్నాను మొన్న. ధర్మారావు గారు ఎక్కడ ఉన్నారు చెప్పగలరా? ఎక్కడ తోటలో ఉన్నారండి. టాక్సీ 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 అప్, రివర్స్ వెళ్ళి. అమ్మా, మన ఇల్లు ఎందుకు అమ్మాల్సి వచ్చింది? మాట్లాడవేమ్మా. మన ఇల్లు మీ తోటలో ఉండాల్సిన కర్మ ఎందుకు పట్టింది? చెప్పమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. మావయ్య, మావయ్య, ఇక్కడ మా నాన్న నువ్వు విడిపోయారా? అవును. ఎందుకని? పరిస్థితులు అలా వచ్చాయి. ఏమిటా పరిస్థితులు? ఎందుకు అలా వచ్చాయి? ఏముంది, టైం బాగోక. ఎవరి టైం బాగోక? ఇద్దరి టైం. ఇద్దరికీ బాగుండకపోతే మీరు మాత్రం ఎందుకు బాగుండాలి?
ఆయన మాత్రం ఎందుకు చెడిపోవాలి? అతను సన్యాసి అయిపోయాడు కనుక నేను సన్యాసి అయిపోవాలా? ఆయన ఎందుకు అయ్యారు? నెత్తి మీద శనిగాడు కూర్చున్నందువల్ల. కాదు, నీ స్వార్థం ఆయన నెత్తి మీద కూర్చుంది కాబట్టి. సర్లే వెళ్ళు. నిజం తెలుసుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్తాను, నువ్వు కల్లో కూడా అనుకోవద్దు. ఇద్దరు సమాన భాగస్వాములుగా వ్యాపారం చేసినప్పుడు లక్షల నష్టం వస్తే ఇద్దరికి సమానంగానే రావాలి. ఆయనకు మాత్రం ఎందుకు వచ్చిందో నువ్వు చెప్పి తీరాలి. నేను జాయింట్ గా కలిపి చేసిన వ్యాపారంలో రాలేదు నష్టం, మీ నాన్న సొంతంగా చేసిన దాంట్లో వచ్చింది. ఓహో, ఆయన సొంతంగా కూడా వ్యాపారం చేశారా? వెళ్ళి మీ నాన్నను అడుగు. ఆయనకు చెప్పే నోరే ఉంటే ఆయనకు అంత అన్యాయం జరిగేది కాదు, నువ్వింత మోసం చేయగలిగేవాడు కాదు. ఏమిటి నేను చేసిన మోసం? మీ లాభాలు తినేశానా, మిమ్మల్ని ముంచేసి మేడలు కట్టేశానా? రెండూ చేశావు. రెండూ చేసి ఎన్ని లాభాలు గడించావు. ఎన్నో ఏజెన్సీలు వచ్చాయి, ఎన్నో లక్షల లాభాలు వచ్చాయి. కానీ ఒక్కనాడైనా ఇదిగో ధర్మారావు ఇది నువ్వు ఉంచుకున్నావా? నాటికి ఇది ఒకటి ఇచ్చావు. అది ఎలాగో మూసేయాల్సి వస్తుందని తెలిసి ఆయన మొక్కను పారేసి అభం శుభం తెలియని అమాయకుడు కాబట్టి సంబరపడ్డాడు, ఎగిరి గంతేశాడు, కొండెక్కాడు. చివరికి మమ్మల్ని అందరినీ కలిపి కొండెక్కించాడు. మిస్టర్, ఆఖరిసారిగా చెప్తున్నాను, మొన్నటి వరకు మీరిద్దరూ కలిసి చేసిన వ్యాపారాలన్నింటిలోనూ ఇద్దరు సమాన భాగస్వాములుగా మొత్తం లెక్కలు వేసి మాకు రావాల్సింది మాకు పారాయండి. లెక్కలు బొక్కలు అన్నీ తేలిపోయాయి, సంతకాలు కూడా అయిపోయాయి. తెలుసు, సంతకాలున్న కాగితాలన్నీ చించి పారేస్తే లెక్కలన్నీ బొక్కల్లోకి వెళ్ళిపోతాయి. మర్యాదగా మా డబ్బంతా ఇస్తావా లేదా? రేయ్ సుబ్బడు, ఇతన్ని బయటికి దోసేసి గేటు మూసేయ్. అంతవరకు వస్తే ఇంకా దారుణంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అవసరమైతే నీ శవం మీద నుంచే నడిచి వెళ్లాల్సి ఉంటుంది. జాగ్రత్త అనుకున్నావు. శేఖర్, అసలు నీకు బుద్ధి ఉందా లేదా? నువ్వు మనిషి అని మెత్తలా? ఎవరా ఎక్కడికి వెళ్ళమంది? ఎందుకు వెళ్ళావు? చేసిన అన్యాయానికి సమాధానం చెప్పమని అడగటానికి. ఏ నువ్వు అడగాల? నేను అడగలేనా? నువ్వు అడగలేవు, నీకు నోరు లేదు, అందుకే అడగటానికి వెళ్ళాను. నోరు అందరికీ ఉంటుందిరా. పుట్టిన ప్రతి వాడికి నోరు ఉంటుంది. ఉంటే ఆ నోరు ఎప్పుడు ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అని జ్ఞానం ఉండాలి. నోరు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఉన్న సంబంధాలు తెగదెంపులు చేసుకుంటావా? సంబంధం ఏమిటి? అతనికి మనకున్న సంబంధం ఎంతసేపు అతను స్వార్థం తప్ప. అవునరా, అతను స్వార్థపరుడే. స్వార్థంతోనే ఈ పనులన్నీ చేస్తున్నాడు. చేస్తే నీకొచ్చిన నష్టం ఏమిటి? ఏమిటా? ఒకేసారి ఒకే స్థితిలో వ్యాపారం ప్రారంభించి అతను మిద్దెలు ఎందుకుండాలి, మన పాకాలు ఎందుకుండాలి? మనం వ్యాపారం ప్రారంభించినప్పుడు ఈ పాక్ కూడా లేదురా. మన బ్రతుకులు ప్రారంభమైంది నడి రోడ్డు మీద. మేడల్లో ఉండాలి, కారులో తిరగాలని అంటలేదు. తన్నే నమ్ముకున్న ఒక మనిషిని ఎందుకు అలా మోసం చేయాలంటున్నాను. ఎవరిని అడుగుతావా? మన కర్మాన్ని సరిపెట్టుకో అంతే. రే, ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందిరా. మనకు అదృష్టం లేదు, దొరకలేదు. దానికి అతను మోసం చేసి అంటావేంటి? ఆ అమ్మాయి పేరు మీదగా వ్యాపారం చేశాడు, కలిసి వచ్చింది. నీ పేరు మీదగా చేశాడు, కలిసి రాలేదు. చూడు, నష్టపడ్డప్పుడల్లా ఎదటివాడు నష్టపరిచాడు అనుకోవడం, దెబ్బ తగిలినప్పుడల్లా ఎదటివాడు దెబ్బ తీశాడు అనుకోవడం మానవ సహజం. సరే, అతను మోసం చేసి డబ్బు సంపాదించాడు అనుకుందాం. ఎవరి కోసం చేశాడు? ఆ పిల్ల కోసం చేశాడు. ఆ పిల్ల ఎవరు? నీకు కాబోయే భార్య. ఆ పిల్ల నీకు భార్యగా వస్తే అతను మోసం చేసి సంపాదించిన డబ్బంతా నీకే వస్తుందిగా. అప్పుడు అనుభవించేది నువ్వేగా. అక్కర్లేదు. ఒకరి దయాభిక్షమే బ్రతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నిజంగా అంత కర్మ పట్టిన రోజున అతను అక్కర్లేదు, అతను కూతురు అక్కర్లేదు, అసలు పెళ్లి అక్కర్లేదు. మీకు తెలియకపోవచ్చు, తెలిసిన మీరు చెప్పలేకపోవచ్చు. గ్యారంటీగా అతను మనల్ని మోసం చేశాడు. లేకపోతే ముందుగా ఫామ్ పేరు తీసుకుని ఆ తర్వాత నష్టం వస్తుందని తెలిసి నా పేరటే మార్చాడు. ముఖ్యంగా మనతో తెగతింపులు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా బిహేవ్ చేసి ఉంటాడు. ప్రియా, ఏమిటమ్మా? అవునత్తయ్య, బావ ఎప్పుడు వస్తాడని ఎదురు చూసినంత సేపు పట్టలేదు విడిపోవటానికి. అది వాళ్లకు సంబంధించిన విషయాలు కాదత్తయ్య, బావ చెప్పిన దానిలోనూ నిజం లేకపోలేదు. నీ సంబంధం తెగతింపులు చేసుకోవటానికే ప్రయత్నిస్తున్నాడు. ప్రియా, అది మాట్లాడటానికే వచ్చాను. నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. నన్ను బలవంతంగా కాళ్ళు చేతులు కట్టైనా సరే నాకు వేరే సంబంధం చేయాలని చూస్తున్నారు. బావ గట్టిగా నిలబడితేనే తప్ప బావకి నాకు పెళ్లి కాదు. వద్దమ్మా, బాధపడకు. ఈ వేడి కొద్దిగా తగ్గని రాత్రి వాడితో నేను మాట్లాడతానుగా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళరా. బాబు దిగండి దిగండి. చూసారా? ఓహో, పదండి, రండి. ఏంటి ఇదంతా బిల్డింగే? ఇదంతా ఎంత బాబు? ఇంత, ఇంకా ఎంతో ఉంది. త్వరగా చూపించవయ్యా. పదండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఇంద్రభవనాలని హరికథల్లో విన్నాం, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా. మీరు మాట్లాడకుండా నా వెనకాల రండి, నేను చూపిస్తూ ఉంటాను, మీరు చూసేస్తూ ఉండండి. పద పద. పదండి. చూడండి చూడండి, దీపాలు వెలిగిపోతున్నాయి. దీంతో పోలిస్తే మన ఇల్లు ఎంత ఉంటుందంటావు? ఈ స్తంభం అంత ఉంటుందిలేండి. రండి. ఆగండి. బాబు, గుడ్ మార్నింగ్. అమ్మగారిని ఒకసారి పిలుస్తావు? ఏం సార్ చెప్పండి, మీకు పని వాళ్ళు ఉంటారు, పిల్లమని చెప్పండి.
ఆ, అమ్మాయి పాపా ఏమిటండి? అమ్మగారిని ఒకసారి పిలువమ్మా. కూర్చోండి, పిలుస్తాను. ఆ. ఆ, కుర్రాడేమిటయ్యా మరీ గడుగ్గాయిలా ఉన్నాడు? ఉన్న స్థితి ఏమిటి మరి? ఇంత కుర్రాడే అంత ఫోర్స్గా ఉంటే అసలు నా కాబోయే అల్లుడు ఎలా ఉంటాడా అని నా బెంగ. ఆయన గిడుగ్గాయలాగా ఉంటాడు. ఓసారి కాళ్ళకి చూపించవయ్యా. చూశారు, ఇన్ని సంవత్సరాల పరిచయంలో ఒక్కసారి చూసుంటాను అంతే. కాదంత బిల్డింగ్ లో పోనీ ఫోటో అయినా ఎక్కడ? అదే, ఫోటో దిగరలేండి. నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మా, నేను చెప్పానే గిరిగుళ్ళ సుబ్బారావు గారని. వీరి నమస్కారం. నమస్కారం. రండి రండి, కూర్చోండి. ఏమిటో బావగారు లేకుండా మిమ్మల్ని ఎలా చూడాల్సి వచ్చింది? ఆయనే ఉంటే మీరు మమ్మల్ని చూసే పరిస్థితే ఉండేది కదా అన్నయ్య గారు. అన్ని విషయాలు ఆయనే చూసుకునేవారు. అది నిజమేనండి. ఒక విధంగా ఈ రకంగా మిమ్మల్ని చూసే అదృష్టం నాకు లభించింది. నాకు అంతే చాలు. ఆ అబ్బాయి గారు ఎక్కడో. అబ్బాయి గారు అబ్బాయి గారు ఇక్కడ ఎందుకు ఉంటారండి? ఎందుకు ఉండాలి? ఏమి చేస్తారు? తాళరాయి దుడిపిస్తారా? ఇల్లు కడిగిస్తారా? ఎన్ని వ్యవహారాలు, ఎన్ని బిజినెస్లు, ఎన్ని ఏజెన్సీలు. ఇదిగో చూడండి, ఉదయం ఇండియాలో లేచి టిఫిన్ తింటే మధ్యాహ్నం అమెరికాకి లంచ్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రాత్రి డిన్నర్ కి రష్యా వెళ్ళిపోతారు. అయ్యయ్యయ్య. అది అమ్మా, ఏదో పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఇక లేవండి లేవండి. అమ్మా వస్తాను, సెలవు. సెలవు. చిన్నప్పుడు జ్యోతిష్కులు రాయడం మర్చిపోయారు కానీ మా అమ్మాయిది మహారాణి యోగం. వస్తానమ్మా. మంచిది. అమ్మా, మిగతా విషయాలు మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ఏమండి, ఇందాక మీరు కేకలేసుకుంటున్నప్పుడు ప్రియ వచ్చిందండి. ప్రియ ఇక్కడికి వచ్చిందా? అవునండి, భావం తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోనని చెప్పింది. ఈ మధ్య అన్నయ్య వేరే సంబంధాలు ప్రయత్నం చేస్తున్నాడట. కోపం వచ్చినప్పుడు ఒకరికొకరు సర్దుకుపోవాలి కానీ ఇంత పట్టుదల ఎందుకండి? మీరు కానీ అబ్బాయి కానీ ఒకసారి వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడొస్తే బాగుంటుంది. అయ్యా, అయ్యగారు వచ్చారు. ఏ అయ్య గారు? ధర్మారావు గారండి. ఎందుకట? తెలియదండి. నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. రా బావా, ఏమిటి విషయం? నీతో కొంచెం మాట్లాడాలి. తర్వాత మాట్లాడదాం. బావా, ముక్కు ముఖం తెలియకుండా వాడు మాట్లాడిన దానికి నువ్వు చాలా బాధపడుతున్నావు నాకు తెలుసు. ఎవరో ఏదో మాట్లాడిందని పట్టుకుని వాడి నీ దగ్గరికి వచ్చాడు. ఎవరు మాట్లాడారు? ఎవరు అంటే దారిని పోయేవాళ్ళు మీ అబ్బాయిని పిలిచి మీ నాన్నను పలానావాడు అన్యాయం చేశాడు వెళ్ళి అడుగు అని చెప్తారా? చెప్తే నువ్వు చెప్పుండాలి, లేదా నీ భార్య చెప్పుండాలి. బావా, వాడు తెలివి తక్కువగా మాట్లాడిన దానికి వాడి తరఫున నేను క్షమాపణ వేడుకుంటున్నాను.